ప్రస్తుతం మనం మాట్లాడేందుకైతే ఆంధ్రప్రదేశ్ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, అసలు ఏంటి వికలాంగుల సమస్యలు ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు? ఏమైనా మీ సమస్యలని ఏమైనా స్కూటినీ చేస్తున్నారా? ఏమైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? మీకోసం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందంటే మీరేం చెప్పుకొస్తారు? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాకు మా దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతోనే మేము ఉన్నాం. ఆ దిశగానే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ దిశగానే అడుగులు వేసింది. దివ్యాంగులకు చంద్రబాబు గారు 2019లో వారు అధికారం నుంచి దిగిపోతూ 3,000 రూపాయలు పింఛను పెంచారు. ఆ పింఛన్ని ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా, ఒక్క దమ్మిడి కూడా మాకు పెంచల. ఆ 3,000 రూపాయలనే కొనసాగించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే 3,000 రూపాయల పింఛన్ని డబల్ చేయటం, 6,000 రూపాయలు చేయటం, అట్లాగే మంచం మీద ఉండి ఒక వ్యక్తి సహాయం లేకుండా పని చేసుకోలేని అభాగ్యులకి నెలకి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి మానవత్వం కలిగినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముందుగా మా యొక్క రాష్ట్ర ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. అయితే ఇంకా మేము ఆత్మగౌరవంగా బ్రతకాలి. డబ్బులు ఇచ్చారు, సంతోషం, ఏ పని పాట చేసుకోలేనటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ మాకు ఆత్మగౌరవం కావాలి. ఈ రోజున మేము ఓటర్లుగానే ఇంతవరకు ప్రతి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించాయి, ఓటు బ్యాంకుగానే గుర్తించాయి. అయితే మేము కూడా రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ముందుకు రావాలి. మా సమస్యలను మేము అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కల్పించాలి. అయితే ఇప్పటికిప్పుడు మేము అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వమని కానీ, అసెంబ్లీ రిజర్వేషన్లు చేయమని కానీ మేము కోరటం లేదు. ముందుగా పాకుతాం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 5% రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. మా యొక్క అసెంబ్లీలో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి, ఎక్కడ కూడా మా సమస్యల గురించి మాట్లాడిన ప్రజాప్రతినిధులు చాలా అరుదుగా ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతాం, అంతేగా తప్ప మా గురించి పెద్దగా మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. ఉదాహరణకి 2016 చట్టం ఉంది. ఈ రోజున హైకోర్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మధ్యకాలంలోనే క్వశ్చన్ చేసింది. మీరు ఎందుకు ఈ చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారు, దాని మీద మార్గదర్శకాలు మీరేం తీసుకుంటున్నారు, వాటిని వివరాలు మాకు అందించమని చెప్పేసి కూడా ఈ మధ్య ఒక వారం రోజుల్లో క్రితమే ఈ హైకోర్టు కూడా కోరటం జరిగింది. మా మీద నిజంగా పాలకులకి ప్రేమాభిమానాలు, చిత్తశుద్ధి ఉంటే 2016 చట్టాన్ని అమలుపరచండి. ఆ విధంగా అందులోనే ఉంది మాకు స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ ఇవ్వాలని. మేము ముఖ్యంగా కోరుకునేది రాజకీయంగా మా సమస్యలు మేము పరిష్కారం చేసుకునే విధంగా, మేము ప్రశ్నించగలిగే విధంగా, కొన్ని సాల్వ్ చేసుకునే విధంగా స్థానిక సంస్థలో 5% రిజర్వేషను, అత్యాచారం జరిగినటువంటి దివ్యాంగ మహిళకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అత్యాచారంతో పాటు హత్యలు కూడా జరుగుతున్నాయి. అటువంటప్పుడు ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, మా ఉద్యోగాలు 4% ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకే ఇచ్చే విధంగా ఒక ఐఏఎస్తో కమిటీ వేసి అవి సక్రమంగా అమలయ్యేలాగా చర్యలు తీసుకోమంటున్నాం. అట్లాగే పోరాడగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిసెంబరు నెలలో 2023లో ఎంఎస్ జీవో నెంబర్ 43 అనే ఒక జీవోని మేము సాధించగలిగాము. ఆ జీవో సారాంశం ఏంటంటే, ఈ ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి రైతు బజార్లు కానివ్వండి, ఆర్టీసీ బస్టాండ్లు కానివ్వండి, ఆఫ్కో చేనేత వస్త్రాలయాలు కానివ్వండి, దేవాలయాల్లో షాపులు కానివ్వండి, ప్రతిదీ కూడా 5% రిజర్వేషన్ ఆ ప్రభుత్వం చట్టమైతే ఇచ్చింది కానీ ఇంప్లిమెంట్ చేయాల. కనుక ఈ ఎన్డీఏ ప్రభుత్వం
ఆ యొక్క జీవో నెంబర్ 43ని ఇంప్లిమెంట్ చేసి మాకు బ్రతుకుదారులు కల్పించమని ముఖ్యంగా ఈ 4 పాయింట్లు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా వారిని మరీ కోరుతున్నాం. ఓకే, ఇంకా పక్క చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్నటి వరకు విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ నడిచింది. తాజాగా టెక్కలి నియోజకవర్గం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ బయటికి రావడం ఏంటి? వైఎస్ఆర్సీపీలో మీరు కూడా గతంలో చాలా అగ్రెసివ్గా పనిచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా కాళ్ళకి బలపాలు చక్రాలు కట్టుకొని మరీ రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను చైతన్యవంతపరిచారు. ఆ రోజున వైఎస్ఆర్సీపీలో ఉన్న పరిస్థితులు ఏంటి? అధికారంలోకి వచ్చినాక నిదానంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమ సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ఏంటంటే ఎలా చూడొచ్చు అంటారండి? ఇంకా ఉన్నాయా? ఇంకా వెలుగులోకి వచ్చే అంశాలు ఉన్నాయా? లేదంటే ఒక రకమైన నాయకులు చేసే తప్పిదాలకి అధినేత ఒక రకమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఇప్పుడు నా అధినేత ఈ సభ్యులు చేసే తప్పులకు అధినేత బలవుతున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. అసలు తప్పులు చేసే స్కూలే అది, ఆ స్కూలు ప్రిన్సిపాలే ఆయన. అటువంటి వాళ్ళకి ఇప్పుడు జోగి రమేష్ గారు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి 30 కార్లతోటి గొడ్డళ్ళు, కత్తులు, బరిసెలు, కర్రలు వేసుకొని వెళితే మంత్రి పదవి ఇచ్చాడు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అతను అట్లాగే కొనసాగిస్తున్నాడు. ఏంటండి అట్లాగే అవంతి శ్రీనివాసు అరగంటకు వస్తావా, గంటకు వస్తావా అని అడిగిన అతను మంత్రి పదవిలో అతన్ని కొనసాగించారు. అమ్మటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా ఏంటంటే ఇది వైసీపీ పార్టీ కాదు, కామ పార్టీ. కామ కేళి విలాసాలలో ఆనంద డోలలో తేలి వలలాడేటువంటి రంభ ఊరుసుల చెంత నృత్యగాన కేళి విలాసాలలో ఆనంద డోలలో తేలి వలలాడేటటువంటి కామ కేళి పార్టీ ఇది వైసీపీ పార్టీ కాదు. మీరు ఉందండి, వీళ్ళంతా అదే కదా. అందరూ ఇప్పుడు ఒక్కళ్ళనే ఉంది. ఇప్పుడు ఆయన మీకు ఇంకోటి కూడా కావాలి, పిల్లలు లేనటువంటి పిల్లల్ని కూడా పుట్టిస్తారు, కడుపులు కూడా చేస్తారు. మరి విజయసాయి రెడ్డి గారు చేసింది అదే కదా. మరి అవంతి శ్రీనివాస్ గారు మరి ఫోన్లోనే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళంతా అమ్మటి రాంబాబు గారు కానివ్వండి, గోరంట్ల మాధవ్ గారేమో న్యూడ్ ఫోటోలే చూపిస్తున్నాడు కదా, వీడియోల్లో న్యూడ్గా మరి ఆయన చూపించేది. ఇవన్నీ ఏంటంటే నాయకుడికి ఆనందం, ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది, ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళొద్దని మరి అటువంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో. ఇది వీళ్ళ గురించి అంత ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా నాకు ఇష్టం అనిపించట్లా. యేసు ప్రభు కూడా పాపాలు చేసిన వారిని ఎలాగైతే క్షమించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు తెలిసి తెలియక పాపాలు చేసి ఉంటారని వాళ్ళని క్షమించేసి ఉండొచ్చు కదా. దాన్ని ఎందుకు అంత ఔదార్యంగా ఎందుకు మనం స్వీకరించలేకపోతున్నాం? ఏమండి ఆనంద్ గారు, ఇక్కడికి ఒక చరిత్ర కందని మహాపురుషుడు పాపలను క్షమించేటటువంటి యేసు ప్రభుని తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోల్చడం, ఆయన ఎవరిని నమ్మడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మడు. ఆయన అందరి దేవుళ్ళని మోసం చేస్తాడు. ఆయనకు ఒక దేవుడు అంటూ ఆయనకి దేవుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే డబ్బు కట్టలే ఆయనకి దేవుడు తప్ప. నిజంగా యేసుప్రభు దేవుడు కాదు, ఆయనకి వెంకటేశ్వర స్వామి కాదు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాల్సిన అవసరం, గుడే ఇంట్లో కట్టుకుంటాడు, సెట్ వేసుకుంటాడు. ఏమంటే 5 ఏళ్లలో స్నాక్స్ తినడానికే 3,62,00,000 రూపాయల పైచిలకు ఖర్చు చేసినటువంటి మనిషి అండి. ఏంటి 500 కోట్లతోటి మరి ఋషికొండ ప్రసిద్ధి చెందినటువంటి ఒక పర్యాటక ప్రదేశాన్ని సర్వనాశనం చేసి బోడిగుండు కొట్టి 500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్నటువంటి వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి గురించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి అతని గురించి మాట్లాడుకోవటం కూడా నాకు నచ్చట్లేదు. పోతే మీరు ఒక మాట అన్నారు, ఆయన కోసం పనిచేసాం. కారణం ఏంటంటే చెట్టును చూస్తాం. తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేలు, మరి ఈ అబ్బాయి ఆ టైంలో కొన్ని కష్టాలు పడటం, అవన్నీ కూడా ఇతను ప్రజల్లోకి రావటం, అవన్నీ కూడా నమ్మి
మరి మంచి పరిపాలన అందిస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలతో పాటు నేను కూడా మోసపోయిన మాట వాస్తవే. ఆ మోసాన్ని తెలుసుకొని, ఆ వాస్తవాన్ని తెలుసుకొని మరి ఇటువంటి దుర్మార్గుడిని పారదోలాలి. ఇటువంటి దుర్మార్గుడు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. మా దివ్యాంగులకి మేమేలు చేయకపోగా 18 మందిని పట్టణ పెట్టుకున్నాడు. 90,000 మంది పింఛన్లు తీసేశాడు. ఇటువంటి కరడు కట్టినటువంటి మరి హింసతోటి రాజ్యాలు వెళ్ళేటటువంటి ఇటువంటి ఆ వ్యక్తుల్ని ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో మా తప్పును మేము తెలుసుకొని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం మా సంఘం పనిచేసింది. ఆ విధంగా ముందుకెళ్ళి ఈ దుర్మార్గుడిని నేలమట్టం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తాజాగా జోగి రమేష్ గారి విషయం తెర మీదకి వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఏదో కొన్ని భూములను కొనుగోలు చేశాడు అనాధికారికంగా అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేయడం, అందులో వాస్తవాలు నిగ్గుతాల్చడం. అయితే మేమేమీ తప్పు చేయకపోయినా కావాలని కష్టకట్టారు, అందుకే మమ్మల్ని మా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి, ఇది నా మీద జరిగిన దాడి కాదు, యావత్ గౌడ కులం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నారు. ఒక పక్కేమో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం అని చెప్పేసి అదే చెప్పుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కులాలు అంటే దళితుడికి అన్యాయం జరిగితే దళితుడికి అన్యాయం జరిగిందని, గౌడులకు అన్యాయం జరిగితే గౌడులకు అన్యాయం, ఆ సమాజం మీద దాడి జరిగిందని, బీసీల మీద దాడి జరిగిందని చెప్పేసి కులాల అంశాన్ని ముందు పెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేస్తుంది కదా. ఎలా చూడొచ్చండి జోగి రమేష్ గారి రాజకీయ చిత్రత ఎలా ఉందంటారు? ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ కులం అన్నా కూడా వాళ్ళకి ప్రేమాభిమానాలు ఏముండవు. రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు ధనార్జన కోసం వాళ్ళ పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తల్ని జైల్లో పెడతారు. ఆ పార్టీకి పనిచేసినటువంటి నిస్వార్థంగా పనిచేసినటువంటిగా ఆ కార్యకర్తల ఆస్తుల్ని కబ్జాలు చేస్తారు. ఆ కార్యకర్తల్ని చంపుతారు. వాళ్ళకి ఒకళ్ళ మీద ప్రేమ అంటూ ఏమీ లేదు. వాళ్ళ కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమే. ఇక రాజకీయంగా ఇవాళ ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని మరి వాళ్ళు పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలు చేస్తూ ఇవన్నీ సహజం. ఈ ప్రజలను ఎవరు నమ్మరు. ఈ పార్టీకి గోరి కట్టేసేసారు. ఎన్ని అడుగుల గోతులో అంటే నాకు తెలిసి దాదాపు 1000 అడుగుల గోతులో పాతేశారు. ఇది మళ్ళీ పైకి లేచేది లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు హయాంలోనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, అందువల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పేసి ప్రతి ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు ఆ విషయం తప్ప కొత్త విషయం ఏమీ చెప్పట్లేదు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని పూర్తి చేయాల, మిగతా ప్రాజెక్టులను కూడా కట్టలేకపోయాడు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ పోలవరం చంద్రబాబు గారి హయాంలో 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత పని జరిగిందని బస్సులు వేసి ప్రజలకే చూపించాడండి చంద్రబాబు గారు. లైవ్లో చూపించాడు, చూడండి నేను ఎంత పని చేశానో అని చెప్పేసి. మరి అటువంటి అంత గొప్ప పని చేసినటువంటి ఆ టైంలో మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ పడకేసినాయి. అవన్నీ కూడా మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నీ కూడా నాశనం చేసింది వీళ్ళ టైంలోనే. ఏమంటే అసెంబ్లీలో ఏం చెప్పారు, 2020కి గల్లా తయారు చేసేస్తాం. జబ్బలు తెరుచుకున్నారు, మీసాలు మెరిశారు. 21 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు. కారు కోతలు ఎన్నో కూశారు. ఏమన్నా అయిందా? ఆఖరికి దాన్ని కూడా నాశనం చేశారు. ఇవాళ అవన్నీ పాడు చేసి ఒక్క పోలవరమే కాదండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అమరావతి రాజధాని సర్వనాశనం చేశారు. అమరావతి ఉద్యమం కోసం ఆడవాళ్ళు వాళ్ళు పాదయాత్రలు చేసుకుంటే వాళ్ళని లాఠీలతో కొట్టారు, బూట్లతో తన్నిచ్చారు, పోలీసులు బూట్లతో తన్నిచ్చారు. వాళ్ళ యాత్రలు సాగకుండా అనేకమైనటువంటి అవమానాలకు గురి చేశారు, అనేకమైన కేసులు పెట్టారు. ఈ దుర్మార్గుడి గురించి ఎక్కువసేపు మాట్లాడటం నాకు ఇష్టం అనిపించట్లేదండి. ఓకే, అంటే అధికారాన్ని కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభద్రతా భావంలో ఉంటూ ప్రజల తరపున నిలబడి స్టాండ్ తీసుకోవాల్సిన వ్యక్తులు ఈ రోజున వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం కేవలం అబద్ధాలని, అవాస్తవాలని, ఫేక్ న్యూస్లని భయంకరంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే మున్ముందు ఈ పార్టీ యొక్క మనుగడ ఈ రకంగానే ముందుకెళ్తుందా? ఏమన్నా వాళ్ళ మనసు మారి మనం వెళ్ళే విధానం కరెక్ట్ కాదు, కొంచెం చేంజ్ అవ్వాలని ఏమన్నా ఆలోచిస్తారా? లేదండి, వీళ్ళు ఆలోచించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు. అసలు ఈ పార్టీ అబద్ధాలతోనే పుట్టింది, ఫేక్ న్యూస్లతోటే ఈ పార్టీ స్టార్ట్ అయింది.
ఈ పార్టీకి ఇక మనుగోడు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ భవిష్యత్తు ఈ పార్టీకి లేదు లేదు లేదు. మేము ఆనాడు ఈనాడు ఏనాడు కూడా మేము అన్నీ కూడా విశ్లేషించి చెప్తాము. ఎప్పుడు కూడా అభిమానంతో కానీ ఒకళ్ళ మీద ఉన్న ప్రేమతో కానీ మా సంఘం ఎప్పుడూ చెప్పదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని వ్యక్తులు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 5,40,00,000 మంది ప్రజానీకం ఆలోచనలు మాత్రమే మేము చెబుతాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి త్వరలో ఈయన 7 వసూలు లెక్క పెట్టాల్సిందే. ఈయనతో పాటు చేసినటువంటి పాపాల్లో భాగమైనటువంటి ఆ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ వైకాపా కరుడు కట్టినటువంటి కొంతమంది నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆ శిక్షలు అనుభవించాల్సిందే. ఈ పార్టీకి మనుగడ అనేది లేదనేది ముమ్మాటికి మేము చెప్పదలుచుకున్నాం. అన్నా క్యాంటీన్ విషయానికి వస్తే పేదవాడికి 3 పూట్ల 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది. ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చింది. ఏంటంటే ముష్ చేసినట్టు ఓన్లీ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు, రాష్ట్రం అంతటా పెట్టలేదు, మీకు అదే ఎక్కువ, మీకు ముష్ చేసాం మేము అన్నట్టుగా కూడా వాళ్ళు మీడియాలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా కథనాలు అయితే ప్రచురిస్తున్నారు. అవి ప్రజలకు రీచ్ చేస్తున్నారు కదా, ఎలా చూస్తారు? ఇటువంటి కథనాలు వైసీపీ వాళ్ళు చేయటం మామూలే. ఇదే చెప్పాం కదా, వాళ్ళంతా ఫేక్ న్యూస్లు, ఇటువంటి కళ్ళబల్లి కబుర్లు చెప్పి మంచి ప్రాణ స్నేహితుల మధ్యన కూడా చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేయటం ఇవన్నీ మామూలే. అది వెలతో పెట్టిన విద్య. అయితే వీళ్ళ ఆటలు సాగవు. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి ఆవిడ చేసిన సేవకి ఆవిడ పేరు మీద కూడా కొన్ని పెట్టమని పెట్టారు, క్యాంటీన్లు పెట్టమని చెప్పారు. ఆ క్యాంటీన్లు పెట్టినప్పుడు ఆ క్యాంటీన్లకి పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టాలని సందర్భంగా చంద్రబాబు గారిని కూడా మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ చంద్రబాబు గారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, స్నేహాన్ని, స్నేహంలో ఉన్న మాధుర్యాన్ని, స్నేహం నిలబడటానికి కావాల్సిన ఆ లక్షణాలు ఏంటనేది మనం చూసాం. ఎక్కడైతే ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది ప్రతి కార్యాలయంలో, స్వయంగా చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టమని, మీరు అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతున్నారు, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఆఫీసులో కూడా చంద్రబాబు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టమని కూడా ఆయన ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. ఇంతకంటే గొప్ప మనసు ఏముంటుంది? ఇంతకంటే వాళ్ళ స్నేహానికి గొప్ప ఇదేముంటుంది? ఇటువంటి కుహన రాజకీయ నాయకులు కానివ్వండి, ఇటువంటి ఫేక్ న్యూస్లు కానివ్వండి, వాళ్ళ యొక్క బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టడం ఎవరి వల్ల కాదు.